పోరాట యోధులు, కార్మికులు, కష్టజీవులు అందరికీ దేవయ్యపై తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన భవిష్యత్తు పోరాట కార్యాచరణ సంబంధించినటువంటి తీర్మానాన్ని మన ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య గారు ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని బలపరుస్తూనే రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక భూ పోరాట కేంద్రాల్లో, ప్రభుత్వ భూములలో నిజమైన అర్హత ఉన్న మనందరం కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఇవ్వట్లేదు. కాబట్టి మన యొక్క క్షేమాన్ని, మన యొక్క సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని మాకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే గత అనేక ఏళ్లుగా మనం పోరాడుతా ఉన్నామో ఆ పోరాటాలు భవిష్యత్తులో మరింత కొనసాగించాలన్నా మనం అడగందే అమ్మాయిని అన్నం పెడతానటువంటి ఒక సామెతను గుర్తు చేసుకోవాలి. పాలక ప్రభుత్వాలు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నా, జైలుల్లో పెడుతున్నా, అక్రమ కేసులు పెడతా ఉన్నా, ఎన్ని నిర్బంధాల ఆటంకాలు సృష్టిస్తున్నా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి తప్ప ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు. అందుకనే భూమి అంటేనే ఎర్రజెండా, పోరాటం అంటేనే ఎర్రజెండా. గతంలో ఎర్రజెండా పార్టీ నాయకత్వంలో పోరాడితేనే చాలా లక్షలాది మందికి భూములు వచ్చిన, ఇళ్ల స్థలాలు వచ్చినటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ వెలుగులో భాగంగా భవిష్యత్తులోనే ఈ పోరాటాన్ని కొనసాగించాలని ఇప్పటికే అది మైపాదులో కానీ, మంచిర్యాల జిల్లా కోయపోషమ్మగూడెంలో కానీ, జగిత్యాల కోరుట్ల ప్రాంతాల్లో జైలుకి వెళ్ళినటువంటి అక్రమ కేసులు మోపడినటువంటి వాళ్ళందరికీ మనం విప్లవ చేసేది తెలియజేయాలి. వారి యొక్క స్ఫూర్తితోటి మనం కూడా భూపాఠాలు కొనసాగించాలని చెప్పేసి జైలు నిర్బంధాలని, ఆటంకాలని, కేసులని లెక్క చేయకుండా ధైర్యంగా మనం భూమి మీద నిలబడితే భూమి వస్తుంది. భయపడి పారిపోతే మనం అన్యాయానికి గురవుతాం. కాబట్టి నిర్బంధాలు వస్తున్నా, కేసులు పెడతాం, ధైర్యంగా ఉండాలని చెప్పేసి మీరందరూ మిగతా భూపోరాట కేంద్రాలు ఉన్నటువంటి అనుభవాన్ని మనం గుణపాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మరొకసారి ఆ భూపోరాట కేంద్రాల్లో ఉన్నటువంటి మీ అందరికీ మేము దేవయ్యపైగా సంపూర్ణ సంఘీభావాన్ని మనం తెలియజేస్తూ మీ పోరాటంలో మేము కూడా అండగా నిలబడతామని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సదస్సు జయప్రదానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పెట్టాలని ముగిస్తా ఉన్నాం.